హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. మనం ఇప్పటి వరకు చాప్టర్ 1 నెంబర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్ క్లాసెస్లో. ఇప్పుడు ఒకసారి రివైజ్ చేసుకుందాము చాప్టర్ 1ని. ఫస్ట్ వన్ వచ్చేసి నొటేషన్ అండ్ న్యూమరేషన్. నొటేషన్ అంటే ఏంటంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ ఫిగర్స్. నెక్స్ట్ న్యూమరేషన్ అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ వర్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఈజ్ ద డిజిట్ టైమ్స్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ కౌంటబుల్ నెంబర్స్. The numbers which are countable are called natural numbers. Whole numbers means in addition of natural numbers we will add 0. 0 plus natural numbers. Integers means the natural numbers, whole numbers and negative numbers are called integers. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడ్ మాస్. బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పటి వరకు మనం ఈ టాపిక్స్ అన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి the number of 3-digit numbers that can be formed using the digits 3, 5, 7 without repetition అని అన్నాడు. అంటే ఇందులో మనకి ద నెంబర్ ఆఫ్ 3 digits నెంబర్స్ అన్నాడు. మనకి ఏం యూజ్ చేసుకోమన్నాడు? 3, 5 అండ్ 7 ఈ 3 నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం 3 digits నెంబర్స్ ఫామ్ చేయమన్నాడు. అలా ఎన్ని ఫామ్ చేస్తాం, వితౌట్ రిపీటిషన్ లేకుండా ఎన్ని ఫామ్ చేయగలుగుతామని అడుగుతున్నాడు క్వశ్చన్. సో నేను మీకు ఒక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో, దీని మోడలు. సో దానిలాగే చేద్దాము. ఫస్ట్ 3తో స్టార్ట్ అయ్యేవేంటో రాద్దాము. అవి ఏమవుతాయి? 3, 5, 7. నెక్స్ట్ ఏం చేయొచ్చు? వితౌట్ రిపిటీషన్ అన్నాడు. సో ఇంకొక నెంబర్ కూడా వస్తుంది 3. ఈ 7 ఇక్కడ ఎక్స్చేంజ్ చేయొచ్చు కదా, ఈ రెండింటిని స్వాప్ చేయొచ్చు. 3, 7, 5. నెక్స్ట్ 5తో స్టార్ట్ అయ్యే రాద్దాము. 5, 3, 7. నెక్స్ట్ ఈ రెండు స్వాప్ చేద్దాం మళ్ళీ. 5, 7, 3. నెక్స్ట్ 7తో స్టార్ట్ అయ్యే రాద్దాము. నెక్స్ట్ 7, 3, 5, 7, 5, 3. సో టోటల్గా ఎన్ని వచ్చాయి మనకు? 1, 2, 3, 4, 5, 6. సో 6 నెంబర్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రీడిసెసర్ ఆఫ్ 200. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, సక్సెసర్ అంటే ఏంటి? నెక్స్ట్ నెంబర్ అని అర్థం. అంటే 200కి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? ఫార్వర్డెడ్ నెంబర్ 201. నెక్స్ట్ నెంబర్ అయినా చెప్పొచ్చు, లేదంటే యాడ్ 1 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది సక్సెసర్. నెక్స్ట్ ప్రీడిసెసర్ అంటే ఏమవుతుంది? బిఫోర్ నెంబర్ అని చెప్పాను నేను, బ్యాక్వర్డ్ నెంబర్. బిఫోర్ నెంబర్ ఆర్ బ్యాక్వర్డ్ నెంబర్ ఆర్ -1. -1 చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 199. ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ సక్సెసర్ అండ్ ప్రీడిసెసర్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంది? 201 ప్లస్ 199 యాడ్ చేసినప్పుడు 10, 10, 400. సో 400 ఈజ్ ద ఆన్సర్. The difference between the greatest and smallest numbers formed by all the digits 2, 3, 5 and 7 is x, y, z, x. Where x, y, z are digits, then x is dash. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ఆల్ ద, మనకు ఇక్కడ 4 digits ఇచ్చాడు. ఏంటవి? 2, 3, 5, 7.
ఈ డిజిట్స్తో మనము ఒక గ్రేటెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ని ఫామ్ చేయాలి, వాటి డిఫరెన్స్ చేయాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది? గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఇందులో ఏది లార్జ్ నెంబరో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాయాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 7 5 3 2. నెక్స్ట్ స్మాలెస్ట్ ఏమవుతుంది? స్మాలెస్ట్ అంటే స్మాల్ నెంబర్ నుంచి లార్జ్ నెంబర్ వరకు రాయాలి. 2 3 5 7. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? మనం ఏమంటున్నాడు? వీటి డిఫరెన్స్ అంటున్నాడు. ఈ నెంబర్స్ డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేసినప్పుడు, డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 2 నుంచి 7 సబ్ట్రాక్ట్ అవ్వదు, సో ఇక్కడ బారోయింగ్ తీసుకోవాలి. 12 అవుతుంది. 12 - 7 ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 3 అనేది లెస్ అవుతుంది. 1 లెస్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 5 సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి మళ్ళీ బారోయింగ్ తీసుకోవాలి. 12 నుంచి 5 సబ్ట్రాక్ట్ అయినప్పుడు ఎంత వస్తుంది? 7 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది? ఇది ఒకటి 5 ఉంది కదా, ఇది లెస్ అవుతుంది. -1 లెస్ అయినప్పుడు 4 అవుతుంది ఇది. సో 4 - 3 ఎంత? 1. నెక్స్ట్ 7 - 2 ఎంత? 5. ఇంత వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకేమొచ్చింది ఆన్సర్? 5175 అనేది ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడు? ఇచ్చిన క్వశ్చన్లో 75ZX అనే మనకి ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ వస్తే ఇక్కడ కూడా ఎక్స్, అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ వస్తాయని మనకు అర్థమైంది క్వశ్చన్లో. సో 5 వచ్చింది, ఇక్కడ 5. సో మనకు వచ్చిన ఆన్సర్, సో మనం చెక్ చేసుకోవచ్చు, ఇలా సేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఎక్స్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏంటి? ఎక్స్ రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి, సేమ్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 5 5. సో ఎక్స్ = 5 ఈజ్ ద ఆన్సర్. దీని ఒకసారి మనం ఇక్కడ కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ ఇది యాడ్ చేసినప్పుడు సేమ్ వస్తుందా అనేది. ఈ నెంబర్ వస్తే అప్పుడు కరెక్ట్ చేసినట్టు ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 12, 7 + 5 12. నెక్స్ట్ 7 + 5 12 + 1 13. నెక్స్ట్ 3 + 1 4 5. నెక్స్ట్ 5 + 2 7. సో ఇదే వచ్చింది క్రాస్ చెక్ చేసినప్పుడు. సో మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? x = 5. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం చేద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 in 4875 అని అన్నాడు. ఇక్కడ నెంబర్ ఇచ్చిన నెంబర్ ఏంటి? 4875. ఇందులో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఇప్పుడు 8 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 అవుతుంది. ఏ నెంబర్కైనా ఫేస్ వాల్యూ అనేది ఆ నెంబరే వస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఇది ఏ ప్లేస్లో ఉంది 8 అనేది? 1s 10s 100s. డిజిట్ టైమ్స్ ద ప్లేస్ వాల్యూ అని చెప్పాం కదా మనం ప్లేస్ వాల్యూ అంటే. సో 8 × 100 ఏమవుతుంది? 800 ఈజ్ ద ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్లో? ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8. ఇక్కడ ఫేస్ వాల్యూ ఎంత? 8 - 800. ప్లేస్ వాల్యూ 800. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్? 8 - 800. 800 నుంచి 8 సబ్ట్రాక్ట్ అయినప్పుడు ఎంత ఆన్సర్? 792. బట్ ఇక్కడ మనకి 800 అనేది నెగిటివ్ వాల్యూ హైయెస్ట్ ఉంది, మనకు నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ముందు నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి పిల్లలు. ఇక్కడ 792 కూడా ఇచ్చాడు ఆప్షన్స్లో. మనం పొరపాటున 792 పెట్టామనుకోండి రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఫేస్ వాల్యూ మైనస్ ప్లేస్ వాల్యూ అన్నాడు, కాబట్టి మనకు నెగిటివ్లో వస్తుంది ఆన్సర్. అదే ఇక్కడ ప్లేస్ వాల్యూ మైనస్ ఫేస్ వాల్యూ అని ఇచ్చినప్పుడు 792 ఈజ్ ద ఆన్సర్. జాగ్రత్తగా చేయాలి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ నెంబర్ అని అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ ఇందులో నెగిటివ్ నెంబర్ మీన్స్ మైనస్లో ఉంటుంది. నాన్ నెగిటివ్ మీన్స్ పాజిటివ్ అని అర్థం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ నెంబర్ అని అన్నాడు. మనం ఒక్కొక్కటి చేయాలి ఆప్షన్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ,
2 ఇది ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూస్ లాగా ఇచ్చాడు మనకి. 2 - 3 మాడ్యులస్ 2 - 3. మామూలుగా 2 - 3 చేసినప్పుడు ఎంత వస్తుంది? 2 నుంచి 3 సబ్ట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. బట్ ఇక్కడ నెగిటివ్స్లో వస్తుంది, -1 అని తీసుకోవాలి. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -1 ఏమవుతుంది? నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ద సేమ్ నెంబర్. సో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఇక్కడ వచ్చేది 1. నెక్స్ట్ వన్ వచ్చేసి బి చేద్దాం ఒకసారి మనం. బి ప్రాబ్లం ఇది వచ్చేసి నాన్ నెగిటివ్ నెంబర్ అని అర్థం. ఇక్కడ 1 వచ్చింది మనకు ఆన్సర్. సో ఇది ఒక నాన్ నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి -3 మాడ్యులస్ ఆఫ్ -3 మైనస్ మాడ్యులస్ ఆఫ్ -4 అని ఇచ్చాడు. ఇక్కడ -3 ఒక అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు ఇక్కడ మధ్యలో. నెక్స్ట్ -4 యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. సో 3 - 4 ఏమవుతుంది ఆన్సర్? -1 కదా, -1. సో ఇది వచ్చేసి నెగిటివ్ నెంబర్ అవుతుంది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ సి ఏమిచ్చాడు? -4 మైనస్ మాడ్యులస్ ఆఫ్ -4 మైనస్ మాడ్యులస్ 4 అన్నాడు. -4 అంటే ఏంటి? అబ్సల్యూట్ వాల్యూ 4 మైనస్ మాడ్యులస్ ఆఫ్ 4 అయినా -4 అయినా మనకు వచ్చే ఆన్సర్ 4. సో 4 - 4 = 0. 0 ఏమైతే? 0 కూడా ఒక నాన్ నెగిటివ్ నెంబరే కదా. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ నెగిటివ్ నెంబర్ అన్నాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇదొక ఆప్షన్ ఏ కూడా నాన్ నెగిటివ్ నెంబర్ అండ్ సి కూడా నాన్ నెగిటివ్ నెంబర్. సో ద ఆన్సర్ ఈజ్ ద డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, బోత్ ఏ అండ్ సి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 అన్నాడు. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 ఏమవుతుంది అంటే మాడ్యులస్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ నెంబర్కైనా అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుందని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో? 0 అవుతుంది అన్నాను. సో ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రీడిసెసర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాన్ పాజిటివ్ నెంబర్. ఇక్కడ ఏమన్నాడు? ద గ్రేటెస్ట్ నాన్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది మనకి ఇంటీజర్స్లో? ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 నెక్స్ట్ 1 2 3 1 నెక్స్ట్ -1 ఇలా ఉంటుంది కదా మనకు నెంబర్స్ లైన్. ఇక్కడ ఏమన్నాడు? గ్రేటెస్ట్ నాన్ పాజిటివ్ 0 ఏంటి? నాన్ పాజిటివ్ 0 అనేది ఏమని చెప్పాను నేను మీకు? అది చెప్పినప్పుడు చెప్పాను పాయింట్స్లో ముందు క్లాసెస్లో. 0 ఈజ్ ద నాట్ ఏ పాజిటివ్ నెంబర్, నాట్ ఏ నెగటివ్ నెంబర్. సో గ్రేటెస్ట్ నాన్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో 0కి ఏమన్నాడు ఇక్కడ మనకు క్వశ్చన్లో? ద ప్రీడిసెసర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నాన్ పాజిటివ్ నెంబర్. సో 0కి ప్రీడిసెసర్ అంటే దీని బిఫోర్ నెంబర్ ఏంటి? -1. సో ఆన్సర్ ఈజ్ ద -1. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 + -8 - 7 అన్నాడు. ఇక్కడ 4 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి? మల్టిప్లై అవుతుంది కదా ఇక్కడ. సో మైనస్ అవుతుంది. -8 - 7. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం? 4 -8 - 7. ఈ రెండు -8 - 7 అండ్ రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి? యాడ్ అవుతాయి. సో 4 - 15. సో 4 నుంచి 15 సబ్ట్రాక్ట్ అవ్వదు. 15 నుంచి 4 సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 15 - 4 11. బట్ ఇక్కడ మనం 15కి నెగిటివ్ వాల్యూ ఉంది. సో మైనస్ వస్తుంది. గ్రేటర్ నెంబర్కి నెగిటివ్ ఉంది. సో మనం మైనస్ తీసుకోవాలి ఇక్కడ ఆన్సర్లో కూడా. -11 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈజ్ -6 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 7. దెన్ ద అదర్ ఈజ్ అన్నాడు. మనకి ఇక్కడ 2 ఇంటీజర్స్ ఉన్నాయంటండి క్వశ్చన్లో ఇచ్చింది. సపోజ్ మనం ఇక్కడ ఏ బి ఈ 2 ఇంటీజర్స్ అనుకుందాము. ఇక్కడ ఏమంటున్నాడు? వీటి సమ్ ఏమవుతుందంట? -6 అవుతుంది అన్నాడు. ఏ + బి = ఎంత అన్నాడు? -6 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 7.
ఒక నెంబర్ వచ్చేసి 7 అంట. ఇంటీజర్స్లో ఒకటి 7 ఇచ్చాడు. సపోజ్ మనం లెటర్స్ ఏ ఈక్వల్ టు 7 అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది, ఇందులో రాసినప్పుడు ఒక నెంబర్ 7 అయినప్పుడు మనం ఇంకొక నెంబర్ తెలుసుకోవడం ఈజీనే కదా. అప్పుడు ఏమవుతుంది, 7 ప్లస్ బి ఈక్వల్ టు -6. మనకు కావాల్సింది బి వాల్యూ. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ నెంబర్ ఇట్ సైడ్ వచ్చేస్తుంది. రైట్ సైడ్కి వచ్చినప్పుడు ప్లస్ ఉన్నది కాస్త మైనస్ అవుతుంది. -6 -7. సో బి ఈక్వల్ టు -6 -7 అంటే రెండు నెగిటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. సో -13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ అని అన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నెగిటివ్ అని అన్నాడు. 2 నెగిటివ్ ఇంటీజర్స్ అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం, -2 తీసుకుందాం, -3 తీసుకుందాం. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, -2 ఇంటూ -3 అంటే రెండు బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అవునా, -2 -3 -6 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, మనకు పాజిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాడు క్వశ్చన్లో, ఏ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నెగిటివ్ అంటున్నాడు. సో ఇది రాంగ్, ఇది కాదు ఆప్షన్ మనకు. నెక్స్ట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అంటున్నాడు. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఇక్కడ చిన్నగా చెప్తాను నేను. సపోజ్ ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాను నేను, -3. నెక్స్ట్ ఒక పాజిటివ్ నెంబర్ +2. ఇప్పుడు ఏమవుతుంది, -3 +2 చేసినప్పుడు ఏమవుతుంది, 3 నుంచి 2 సబ్ట్రాక్ట్ అవుతే 1. బట్ ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్ అండ్ పాజిటివ్ ఇంటీజర్ అంటే పాజిటివ్ అవుతుంది అన్నాడు. మనకు వచ్చింది మాత్రం నెగిటివ్. సో ఇది అప్లై అవ్వట్లేదు మనకు. సో ఇది రాంగ్ అన్నట్టు, ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ అండ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ పాజిటివ్. సో ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ +2 +3. నెక్స్ట్ 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం, -2 -3. వీటి ప్రోడక్ట్ చేసినప్పుడు అంట వచ్చే రిజల్ట్ పాజిటివ్ ఉంటుందంట. ఈ రెండింటికి చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. -2 +3, -2 ఇంటూ +3 +2 ఇంటూ +3 చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది 6. నెక్స్ట్ ఇక్కడ -2 -3 ఈ రెండింటిని చేసిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 6 అవుతుంది. సో ఈ రూల్ సాటిస్ఫై అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ డి కూడా చెక్ చేద్దాం మనం. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నెగిటివ్. అంటే ఇప్పుడు మనం సపోజ్ నెగిటివ్ ఇంటీజర్స్ని -1 -3 ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమిచ్చాడు, నెగిటివ్ అంటున్నాడు, మైనస్ వస్తుంది అంటున్నాడు. సో ఇది రాంగ్ ఈ ఆప్షన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ సి.